అని చెప్పి ఈ వాక్యాన్ని ఆమె చెప్పుకుంటూ ఉంది. ఆ సమయంలో ఆమె దేవదూత ప్రత్యక్షమైనప్పుడు ఆమె చెప్పినటువంటి ఏకైక వాక్యం ఏంటంటే, మీ చిత్తం చొప్పున నాకు జరుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. జపమాల యొక్క విలువ, జపమాల అనేది ఎప్పుడు పుట్టింది, ఎప్పటి నుంచి జపమాలను ఈ ఆర్సిఎం సంఘస్థులు జపిస్తున్నారు? జపమాల అంటే ఏంటి? ఎందుకు జపమాలను ఏర్పాటు చేశారు? మిగిలినటువంటి సంఘాల్లో ఈ జపమాల లేదు కదా. మరి జపమాలలో ఎన్ని పూసలు ఉంటాయి? జపమాల చెప్పటం మూలంగా మనకు ఎటువంటి లాభదాయకమైనటువంటి, అంటే ఆధ్యాత్మికమైనటువంటి, దేవునికి సంబంధించినటువంటి ఎటువంటి దీవెనలు మనకు వస్తాయి? ఎందుకు జపమాల చెప్పాలి? ఒక పరలోక జపము, 10 మంగళవార్త జపాలు, ఎప్పుడు కూడా అవే ఎందుకు చెప్తున్నాం? అవి చెప్పటం మూలంగా ఎవరిని కీర్తించినట్లు, ఎవరిని ఆరాధించినట్లు, ఎవరిని గణపరిచినట్లు, ఎవరిని మహిమపరిచినట్లు, ఇవన్నీ విషయాలు కూడాను మనం చెప్పుకుందాం ఈ రోజున. ప్రియులారా, ఈ భూదిగంతాలలో, ఈ సృష్టిలో నవమాసాలు కూడా తన యొక్క గర్భములో నరక యాతనలు అనుభవిస్తున్నప్పుడు కూడాను పొందికగా తన గర్భములో ఒక శిశువును మోసి ఆ గర్భఫలాన్ని ఇచ్చి ఈ సృష్టిలో నరుణ్ణి వెలికి తీసి ఈ సృష్టిలో మనుషులకు జన్మనిచ్చేటువంటిది స్త్రీ. తనకు ఎన్ని ఇబ్బందులున్నా, ఇక్కట్లున్నా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, తను గర్భము ధరించినప్పుడు దేవుణ్ణి స్మరిస్తూ, దేవుని నామాన్ని ఆరాధిస్తూ, పూజిస్తూ, తన గర్భములో పెరిగేటువంటి శిశువు ఆరోగ్యవంతంగా సుఖప్రసవం కావాలని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉండి ఈ సృష్టిలో నరుణ్ణి వసగేటువంటిదే తల్లి. తల్లిని మించిన దైవము లేదు అని ఒక కాపీ పుస్తకంలో చిన్నప్పుడు రాసిన గుర్తున్నారు. తల్లిని మించిన దైవం లేదు. కనిపించినటువంటి దేవుని తరువాత కనిపించేటువంటి తల్లి మనకు దైవం అని చెప్పి మనందరం కూడా భావిస్తూ ఉంటాం. ఈ సమయంలో, ఈ చరిత్రలో, ఈ భూదిగంతాల మీద ఎంతమంది తల్లులు ఉన్నప్పుడు కూడాను ఈ చరిత్రలో తల్లులందరికంటే మించిన తల్లి ఆ మరియ తల్లి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆమె పుత్రుడైన దేవుడు యేసు ప్రభువుకే తల్లిగా, మనందరూ కూడాను తల్లిగా ధన్యురాలని పిలువబడినటువంటి వ్యక్తి మరియ తల్లి. ఎందుచేతనంటే ఈ భూ చరిత్రలోని తరతరముల వారు నిన్ను ధన్యురాలని పిలుస్తారని పిలిపించుకున్నటువంటి, దేవదూతతో పిలిపించుకున్నటువంటి ఒకే ఒక తల్లి మరియ తల్లి. మరియ తల్లి లాంటి స్త్రీ ఈ భూదిగంతాల మీద ఇది వరకులో పుట్టి ఉండలేదు, ఇప్పుడు పుట్టదు, భవిష్యత్తులో కూడాను ఎప్పుడు కూడాను ఇటువంటి స్త్రీ పుట్టదు ఇంకా. ఎందుచేతనంటే మరియ తల్లికి అటువంటి ధన్యతను దేవుడు సమకూర్చాడు. మరియ తల్లికి అటువంటి గొప్పతనాన్ని ఆపాదింపజేశాడు. మరియ తల్లికి ఒక ఘన చరిత్రను దేవుడు సంతరింపజేశాడు. ఎందుచేతనంటే ఆమె చిన్నప్పటి నుంచి కూడాను, ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టుగా, నాని పల్లవి గారి యొక్క కుమార్తె ఒక ఆవిడ దేవాలయంలోకి వచ్చి ఆమె అన్ని పనులు కూడా చేస్తుందని చెప్పి 8 సంవత్సరాల వయసు అప్పుడే మరియ తల్లి కూడాను యెరూషలేము దేవాలయంలో ఇటువంటి పనులను చేస్తూ, ఆ దేవాలయంలో సేవ చేస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ ఆమె గడిపినటువంటి వ్యక్తి
ఆ మరియ తల్లి. అందుకనే ఆమె అనేక ప్రాంతాల్లో అనేక పేర్లతో పిలువబడుతున్నటువంటి వ్యక్తి. విజయవాడలో గురదల మాతగా, గౌరీపట్నంలో నిర్మలగిరి మాతగా, మచిలీపట్నం బందర్లో తరంగిణి మాతగా, వేళాంగిణిలో ఆరోగ్య మాతగా, ఇట్లా సంతోష మాతగా అనేకమైనటువంటి పేర్లతో పిలువబడుతున్నటువంటి ఈ మరియ తల్లి ఒక్కతే. ఎవరికి నచ్చినటువంటి పేరుతో ఆ పేరుతో సహాయం చేసేటువంటి మాత నిత్య సహాయ మాతగా, ఫాతిమా మాతగా, లూర్దు మాతగా అనేకమైనటువంటి పేర్లతో పిలువబడుతున్నటువంటి ఏకైక స్త్రీ మూర్తి ఈ బుద్ధిగంతాల మీద ఈ మరియ తల్లి. ఈ మరియ తల్లి యొక్క జపమాలను మనం మే మాసంలో ఇందాక మాస్టర్ గారు చెప్పినట్లుగా ఇది మరియ తల్లి పూజిత మాసం. ఇది మరియ తల్లిని పూజించేటువంటి నెల. ఇది 10వ రోజు. 31 రోజుల పాటు మనందరం కూడాను ఈ వేసవి కాలంలో మరియ తల్లి యొక్క జపమాలను ఆచరిస్తూ ఉంటాం. అసలు జపమాల అంటే ఏంటి? జపమాలను ఎందుకు చెప్పాలి? జపమాల అంటే ఏమీ లేదు. జపమాలంటే మరియ తల్లితో కలిసి మనం దేవుణ్ణి మరి ప్రార్థించటమే జపమాల. మనం ఒక్కడమే ప్రార్థించటం కాదు, మరియ తల్లితో కలిసి మనం ప్రార్థన చేసుకుంటమే జపమాల అని చెప్పి మనందరం కూడా ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరియ తల్లి వలె మనసు విప్పి మనం మన మనవులను దేవునికి సమర్పించుకుంటూ ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన కుటుంబంలో మనకు ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో, మన కుటుంబం తలంచినటువంటి తలంపులు, మన ఉద్దేశాలు నెరవేర్చుకోవటానికి మనందరం కూడాను మరి మరియ తల్లితో కలిసి జపించేటువంటి ప్రార్థనే ఈ జపమాల అనేటువంటి ఈ వాక్యాన్ని మనం తెలుసుకోవాలి. అయితే పూర్వ నిబంధనలో, పాత నిబంధనలోకి మనం వెళ్ళినట్లయితే సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో 40వ వాక్యం నుంచి 51వ వాక్యం వరకు మనందరం కూడా చదువుకుంటే, ఏటిలో దావీదు 5 రాళ్లను ఏరుకుని ఒడిశాల తాడుతో బంధించి చేతి వేళ్లకు మధ్య చుట్టి అతను అరివీర భయంకరుడైనటువంటి కొండంత బలాఢ్యుడైనటువంటి గొలియాతును నేల కూల్చాడని చెప్పి మనందరం కూడా చదువుకుంటూ ఉంటాం. బలవంతుడైనటువంటి గొలియాతును దావీదు సంహరించినటువంటి ఆ ఒడిశాల దావీదు చేతిలో జపమాల లాంటిది. మనం కూడా జపమాలను మన ఏళ్లతో ఒడిసి పట్టుకొని ఇదిగో 10 మంగళవార్త జపాలు, ఒక పరలోక జపం చెప్పి మనం ఒక్కొక్క గుర్తుకు సమాధానంగా చేస్తూ ఉంటాం. అలాగే పూర్వ నిబంధనలో ఆ ఒడిశాలే జపమాలని చెప్పేసి మన బైబిల్ పండితులు మనందరం కూడాను సెలవిస్తున్నారు. అంత బలాఢ్యుడైనటువంటి ఆ గొలియాతును చిన్న కుర్రవాడైనటువంటి యువకుడు ఏ విధంగా సంహరించాడంటే అది దావీదు యొక్క గొప్పతనం కాదు, లేకుంటే ఆ ఒడిశాలలో పెట్టినటువంటి రాళ్ళు గొప్పతనం కాదు. అతను ఒడిశాల తిప్పి తిప్పి సూటిగా తన నొసట మీద కొట్టినటువంటి ఆ విధానం అంతకంటే కాదు. ఎందుకంటే అక్కడ అతను సైన్యాలకు అధిపతి అయినటువంటి యెహోవానే అతని పక్షాన యుద్ధం చేశాడు. కాబట్టి సైన్యాలకు అధిపతి అయినటువంటి యెహోవా ఒడిశాల చేత ఒక బలాఢ్యుడు అయినటువంటి గొలియాతును ఒక చిన్న కుర్రవాడి ద్వారా సంహరింప చేశాడు. అదే దావీదు చేతిలో ఉన్నటువంటి జపమాల. ప్రియులారా, మనందరం కూడా జపమాలను ఆచరిస్తూ ఉన్నాం. మనందరం కూడాను చేతిలో జపమాల తెచ్చుకుంటూ ఉన్నాం. నా దగ్గర అయితే జపమాల ఉంది. మీరు ఎంతమంది జపమాల తెచ్చారో ఒకసారి చేతులు ఎత్తే నాకు చూడాలని ఉంది. బల ప్రదర్శన కాదు కానీ వెరీ గుడ్. ఒక ఆవిడ జపమాల తెచ్చింది. నువ్వు కూడా తెచ్చావమ్మా? ఇంకెవరు తెచ్చారు జపమాల? జపమాల ఎప్పుడు కూడా మన చేతిలో ఉండాలి. ఎందుచేతనంటే అది మనకు రక్షణ కలిగించేటువంటి ఒక జపమాల. ఈ మధ్య కాలంలో చాలా మంది కూడాను జపమాలను కించపరుస్తూ ఉన్నారు. ఎట్లా కించపరుస్తూ ఉన్నారంటే
మన బైకుకు గట్టిగా చుట్టి దాన్ని దేవుణ్ణి ఆరాధించడానికి పెట్టుకున్నాం అనుకున్నారు. కానీ వాడు జపమాలను చెప్పట్లేదు, మరియ తల్లిని తలంచుకోవట్లేదు. వాళ్ళు జపమాలను చెప్పట్లేదు, మరియ తల్లిని తలంచుకోవట్లేదు, జపమాలను ఆచరించట్లేదు. చాలా మంది తమ కారుల్లో వాళ్ళు జపమాలను వేలాడి తీసుకుంటున్నారే తప్ప, అంటే ఆ సిలువ కనపడితే ఎక్కడ కూడా మేము త్రోవ తప్పకుండా చక్కగా మేమందరం కూడాను సుఖ ప్రయాణం చేయొచ్చు, క్షేమకరమైనటువంటి ప్రయాణం చేయొచ్చు అని దాన్ని ఒక ఫ్యాషన్ గాను దాన్ని వాడుకుంటున్నారు తప్ప ఆ జపమాలను ఎవరు కూడాను ఆచరించేటువంటి విధానాన్ని ఎవరు కూడా చూడలేదు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, జపమాలను ఆచరించటం అంటే మనందరం కూడాను మరియ తల్లితో కలిసి మనందరం కూడాను ఆ యొక్క దేవుణ్ణి ఆరాధించటమే జపమాలను ఆరాధించటం. ఈ రోజున మనందరం కూడా జపమాలను ఆచరించేటప్పుడు మన చేతిలో ఉన్నటువంటి ఆ జపమాల అనేటువంటిది అది జపమాలను ఆచరించేటువంటి విధానములో విశ్వాసములో మంచిగా ఉంది, కానీ ఆ జపమాలలో ఎటువంటిది కూడాను లేదు. ఎందుచేతనంటే మనందరం జపమాలను కళ్ళకు అద్దుకుంటాం, జపమాలను చాలా భద్రంగా తీసుకుంటాం, కానీ జపమాలను జపించడం అనేటువంటిది మనెవరం కూడాను చేయటం లేదు. ఈ జపమాలలో మనం యేసు ప్రభు యొక్క జీవితంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సత్యాలను తెలుసుకుంటూ ఉన్నాం. అయితే మీకు ఒక ప్రశ్న, మాస్టర్ గారు చెప్పారు కదా, నేను సోషల్ మాస్టర్ గారు అని చెప్పారా మీతో, అందుకనే ప్రశ్నలు అడుగుతూ ఉంటాను మధ్యలో. మీకేమైనా ఇబ్బందా? లేదు కదా. మరి యేసు ప్రభుని యొక్క సత్యాలు, దాని యొక్క సారం, మరి సంతోష దేవ రహస్యాలు దేని గురించి మనకు వివరిస్తాయి? సంతోష దేవ రహస్యాలు దేని గురించి మనకు తెలియజేస్తాయి? యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి తెలియజేస్తాయి. వెలుగు దేవ రహస్యాలు దేని గురించి మనకు తెలియజేస్తాయి? యేసు ప్రభు యొక్క అద్భుతాలను గురించి మనకు తెలియజేస్తాయి. మరి దుఃఖ దేవ రహస్యాలు దేని గురించి మనకు తెలియజేస్తాయి? యేసు ప్రభు యొక్క శ్రమలు, పాట్లు, ఆయన మరణాన్ని గురించి తెలియజేస్తాయి. మరి మహిమ దేవ రహస్యాలు దేని గురించి తెలియజేస్తాయి? యేసు ప్రభు యొక్క పునరుత్థానము, ఆయన మోక్షారోహణం అవటం, శిష్యులకు కనిపించటం, ఆయన పవిత్రాత్మ వరాన్ని ఇవ్వటం, వీటన్నిటి గురించి తెలియజేస్తాయి. మనకు యేసు ప్రభుని గురించిన ఈ సత్యాలు ఎన్ని మనము దేవరహస్యాలు చెప్తున్నాము? 4 దేవరహస్యాలు చెప్తున్నాం. 4 × 5 ఎన్ని? 20 అఖండ జపమాల అంటారు. 20 సార్లు గాన మనం రోజు 4 దేవరహస్యాలను ధ్యానం చేస్తే దాన్ని అఖండ జపమాలని అంటారు. మీరు ఎప్పుడైనా అఖండ జపమాల చెప్పారా? చెప్పరా? 3 చెప్పారు. వెరీ గుడ్. 3 చెప్పిందంటే ఈ పాప. అయితే 4వది కూడా చెప్పుకుంటే అఖండ జపమాల నువ్వు ఆచరించినటువంటి ఒక బాలికగా నువ్వు దేవుని యొక్క సన్నిధిలో, ఆయన కనుసన్నల్లో దేవమాత మధ్యస్థ ప్రార్థన ద్వారా నువ్వు దీవించబడతావు. ఒక్కసారి ఈ నెలలో 31వ తారీఖు లోపు ప్రయత్నం చేయమ్మా. గాడ్ బ్లెస్ యూ. అయితే మనందరూ కూడా ఇక్కడ ఒక మాట తెలుసుకోవాలి. జపమాలకు ఎటువంటి శక్తి ఉంది? ఈ జపమాల ఒక ఆయుధం లాగా దావీదుకు పనిచేసింది. ఈ జపమాల అనేటువంటిది ఆయన దేవుణ్ణి తలంచుకుని ఆ ఒడిశాలతో, అది జపమాల లాంటి ఒక ఒడిశాలతో అతను బలాఢ్యుడైనటువంటి అతి అరివిన భయంకరుడైనటువంటి గొలియాతును సంహరించాడు. రెండవది మోషే చేతిలో కర్ర లాంటిది. మోషే కర్రను ఒక రాతి బండ మీద మోదినప్పుడు అక్కడ జీవ జలముల యొక్క ఊట ఊరింది. వాళ్ళందరూ కూడాను ఆ నీటిని త్రాగారన్నమాట. అలాగే సంసోను చేతిలో
ఒక గాడిదకు సంబంధించినటువంటి దవడ ఎముకతో అతగాడు తన శత్రువులను 1000 మందిని చంపగలిగాడు. ప్రియులారా, పూర్వ నిబంధనలో కూడాను జపమాల అనేటువంటిది పరోక్షంగా ఈ యొక్క వ్యక్తులు దావీదు, మోషే, సంసోను యొక్క చేతుల్లో ఈ జపమాలను, దేవుని యొక్క ఈ దేవరహస్యాలను ఆచరించేటువంటి వీరందరూ కూడాను శత్రువులను జయించారు. అయితే వాళ్ళందరూ బలాఢ్యులా? కాదు. అది వాళ్ళ గొప్పతనమా? అంతకంటే కాదు. లేదంటే వాళ్ళు యొక్క మేధస్సుతో, జ్ఞానంతో వాళ్ళు చంపగలిగారంటే అది అంతకంటే కూడా కాదు. వారి పక్షాన యుద్ధము చేసినటువంటి వ్యక్తి యెహోవాయే. యుద్ధము వాళ్ళ పక్షాన యెహోవా చేశాడు కాబట్టి వాళ్ళు ఆ విధంగా తమ యొక్క శత్రువులను వాళ్ళు ఓడించగలిగారు. ఈ జపమాల ఎప్పుడు పుట్టింది? జపమాల అనేటువంటిది పూర్వ నిబంధనలో మనందరం కూడా చూసుకుంటే, మనం ఒకసారి ధ్యానం చేసుకుంటే, క్రైస్తవ సన్యాసులు ఇది వరలో జపమాల చెప్పాలంటే కీర్తన గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయమ్మా? 150. వెరీ గుడ్. 150 కీర్తన గ్రంథాలు చదివచ్చినటువంటి యాజకులందరూ కూడాను ఒకే రోజున అక్కడ కూర్చోబెట్టి జనాలందరినీ కూడాను వాళ్ళు చక్కగా ఆ 150 కీర్తనలు చక్కగా పాడేవాడు. ఆ 150 కీర్తనలు పాడుతున్నటువంటి ఆ సమయంలో వాళ్ళందరూ కూడాను మోకరిల్లి వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేస్తూ యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ కీర్తనలో ఉండేటువంటి మాధుర్యాన్ని, అర్థాన్ని వాళ్ళందరూ కూడా గ్రహించి దేవుణ్ణి ఆరాధించేవాడు. అయితే చదువు రానటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? ఎప్పుడు కూడా యాజకులే ఆ యొక్క కీర్తన చదువుతూ ఉంటే వాళ్ళందరూ వెళ్ళి విని వస్తూ ఉండేవాళ్ళు. శ్రావ్యంగా వాళ్ళు పాడేవాళ్ళు, శ్రావ్యంగా ఆ కీర్తనలో వల్లె వేసేవాళ్ళు. మరి చదువు రానటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, అప్పుడు క్రైస్తవ్యం వచ్చిన తర్వాత యేసు ప్రభువు వారు మరణించి ఆయన మోక్షారోహానికి వెళ్ళిన తర్వాత చాలా మంది 150 గులకరాళ్ళు వేరుకుని ఆ రాళ్ళను ఒక సంచిలో వేసుకుని జోడిలాగా ధరించుకుని కీర్తన గ్రంథంలో మొదటి అధ్యాయం చదివినప్పుడు ఒక రాయిని తీసి కింద వేయటం, అట్లా 150 సార్లు 150 కీర్తనలు చదువుకున్నాడు అనమాట. అట్లా కూడా కాకుండా తర్వాత రాళ్లకు, ఆ గులక రాళ్లకు మధ్యలో ఒక రంధ్రాన్ని చేసి ఆ రాళ్ళనన్నింటినీ కూడాను ఒక మరి చెట్టు తోలుకు బిగించి అట్లా కొంతకాలం దేవుణ్ణి ఆరాధించారు. తర్వాత వాళ్ళు పూసలు కనుక్కున్నారు. ఆ పూసలకి దారాన్ని వేసి అట్లా చేశారు. తర్వాత తాడుకు ముళ్ళు వేసి జపమాలను ఆచరించారు. తర్వాత ప్లాస్టిక్ అలాగే వచ్చింది. అయితే నా దగ్గర తడతడలాడేటువంటి జపమాల నా దగ్గర ఉంటే నేను జపమాలను గొప్పగా చెప్పేవాడిని. మీ దగ్గర తాళ్లతో ముడేసినటువంటి లేదంటే ప్లాస్టిక్తో పూసలతో ఉన్నటువంటి జపమాల మీ దగ్గర ఉంటే మీరు తక్కువ చెప్పినట్టని కాదు. జపమాల ఏ ఆకారంలోనైనా ఉండొచ్చు. అది బంగారపు జపమాల కావచ్చు, వెండి జపమాల కావచ్చు, గాజు జపమాల కావచ్చు, ప్లాస్టిక్ జపమాల కావచ్చు, దారంతో ముళ్ళు వేసిన జపమాల కావచ్చు. అది మీ విశ్వాసంలో ఉండేటువంటి గొప్పతనంలో ఉంటుంది. కానీ ఆ జపమాల యొక్క అంద చందాలలో కానీ ఆ యొక్క లోహాన్ని బట్టి ఎప్పుడు కూడా ఉండదు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మనం కూడా చూస్తూ ఉన్నాం. అనేక మంది మతాల వాళ్ళు కూడాను అనేక సార్లు వాళ్ళు ఎప్పుడు కూడాను వాళ్ళు చాలా మంది వాళ్ళ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. హైందవ సహోదరులు అయితేనేమో రుద్రాక్ష మాలలు ధరించి, వాళ్ళు మాలలు ధరించి వాళ్ళు వాళ్ళ యొక్క ఇష్ట దైవాన్ని వాళ్ళందరూ కూడా ఆరాధిస్తూ ఉంటారు. 9వ శతాబ్దములో అంటే యేసు ప్రభు వారు మరణించిన తర్వాత 900 సంవత్సరాల ప్రాంతంలో ఈ జపమాలను మరి మన క్రైస్తవులందరూ కూడాను ఆరాధించటం, ఆ జపమాలకు ఒక రూపాన్ని తీసుకుని వచ్చారు. ఎలా తీసుకొచ్చారంటే లోకా శుభవార్తలో ఉన్నటువంటి ఆ మొదటి అధ్యాయంలో ఐరోపా దేశ వాసులు వాళ్ళందరూ కూడా వాళ్ళు గాబ్రియేలు దూత చెప్పినటువంటి ఆ వాక్యాలను పొందుపరుచుకుని
యేసు ప్రభు చెప్పినటువంటి పరలోక ప్రార్థనను తన శిష్యులకు యేసు ప్రభు నేర్పారా? ఆ ప్రార్థన తరువాత మరియ తల్లితో ఈ యొక్క దేవదూత చెప్పినటువంటి వాక్యాలను వాళ్ళు పొందుపరిచి, ఇదిగో అమ్మా దేవుని వరప్రసాదము చేత నింపబడినటువంటి ఓ మరియమ్మ, నీకు వందనము, ప్రభు నీతో ఉన్నారంటే దేవుని యొక్క కుమారుడు, దేవుడు సాక్షాత్తు నీ గర్భములో నువ్వు ధరిస్తావు. అయితే పవిత్రాత్మ వలన నువ్వు గర్భం ధరిస్తావు, నీ గర్భము ఆశీర్వదించబడింది అని చెప్పి ఆ దేవదూత చెప్పినటువంటి ఆ మాటలను పొందుపరిచి ఈ మంగళవార్త జపాన్ని ఐరోపా క్రైస్తవ సన్యాసులు అంటే గురువులు అంటే స్వాముల వారు వీళ్ళందరూ కూడాను ఈ యొక్క దేవుని వరప్రసాదము చేత అనేటువంటి ఈ యొక్క మంగళవార్త జపాన్ని వాళ్ళు దాన్ని పొందుపరిచి అప్పటి నుంచి ఈ జపమాలను 53 పూసలతో తయారు చేసి క్రింద సిలువను ఏర్పాటు చేసి వీళ్ళు ఈ జపమాలను ఆచరించమని చెప్పారు. అప్పటి నుంచి ఇది మనుగడలోనికి వచ్చి ఇది భారతదేశానికి ప్రపంచమంతటా కూడాను వ్యాపించి ఈ జపమాలను ప్రతి ఒక్కరు కూడాను ఆచరించటం అనేటువంటిది ఇది అమల్లోకి వచ్చింది. ఈ జపమాలలో మనం మరియ తల్లిని కొనియాడటం లేదు, మరియ తల్లిని ప్రస్తుతించడం లేదు, మరియ తల్లిని ఆరాధించడం లేదు. మరియ తల్లి దేవత కాదు, మరియ తల్లి దేవుడు అంతకంటే కాదు. మరియ తల్లి దేవునికి జన్మనిచ్చింది కాబట్టి ఆమెను మనం గౌరవిస్తున్నాం. ఆమెను మనం గౌరవించి, అమ్మా నీ యొక్క ప్రియ కుమారునికి మా యొక్క విన్నపాలు, మా యొక్క ఉద్దేశాలు, తలంపులు నీకు సమర్పిస్తున్నాం. ఎందుకంటే నీవు మాకంటే కూడాను చాలా దగ్గరగా నువ్వు యేసుక్రీస్తు వారితో ఉన్నావు. అసలు యేసుక్రీస్తునే నీ శరీరంలో, నీ గర్భంలో నువ్వు ధరించావు. యేసుక్రీస్తుని నువ్వు 9 మాసాలు మోసావు. యేసుక్రీస్తుని నువ్వు కని ఉన్నావు. యేసుక్రీస్తుని బాలుడుగా ఉన్నప్పటి నుంచి యెరూషలేము దేవాలయంలో 13 సంవత్సరాలప్పుడు నువ్వు అర్పించినప్పటి నుంచి కూడాను నీ చెంతనే ఉంచుకున్నావు. యేసుక్రీస్తుని నీ యొక్క సైన్యముతో పాలిచ్చి పెంచావు. కాబట్టి నీకు మా విన్నపాలు, మా ఉద్దేశాలు నీకు చెప్తున్నాం. నువ్వు నీ ప్రియకుమారుడికి మా తరపున నువ్వు మా పక్షాన ఉండి మా విన్నపాలన్నీ విన్నవించమ్మా అని చెప్పి మనం చెప్తున్నాం. మన ఇందాక అమ్మాయి చెప్పినట్టుగా సంతోష దేవరహస్యాలన్నీ ఏంటి? యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక దేవాలయంలో సమర్పించు. వెలుగు దేవరహస్యాలు ఏంటి? కానా వివాహములో ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చడం. దుఃఖ దేవరహస్యాలు ఏంటి? ఆయన శ్రమలను మనం ధ్యానం చేయటం. మరి మహిమ దేవరహస్యాలు ఏంటి? ఆయన పునరుత్థానము, ఆయన యొక్క మోక్షారోహణము, అపోస్తులకు ఆయన దర్శనం ఇవ్వటము, ఆయన పవిత్రాత్మ వరాన్ని ఇవ్వటము, ఆదరణకర్త మీతో ఉంటాడని వాళ్ళను అగ్ని రూపంలో ఆయన ఆశీర్వదించడం. ఎవరిని ప్రస్తుతిస్తున్నాం జపమాల్లో? మనం యేసుక్రీస్తు వారిని. ఇదే మనకును మన యొక్క సహోదర సంఘాలకు ఉన్నటువంటి తేడా. వాళ్ళు ఎప్పుడు జపమాలు చెప్పరు, వాళ్ళు ఎప్పుడు కూడాను యేసుక్రీస్తుని మరియ తల్లి ద్వారా వాళ్ళు ఆరాధించరు. కాబట్టి ఈ జపమాలలో ఉన్నటువంటి ఈ ప్రాముఖ్యతను మనందరం కూడా గమనించి మనందరం కూడా ఈ జపమాలను ఆచరిస్తూ ఉన్నాం. జపమాలను ఆచరించటం మూలంగా మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటంటే, మొట్టమొదటిది ఏంటంటే మనందరం కూడా జపమాలను ఆచరించినటువంటి ప్రతి ఒక్క బిడ్డ సంతోషంతో ఉంటారు. రెండవది, దుఃఖము వల్ల కలిగేటువంటి మన కుటుంబంలో దుఃఖం వల్ల కలిగేటువంటి బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. మన కుటుంబంలో ఏదైతే వెలితిగా ఉంటుందో, ఏదైతే కొరతగా ఉంటుందో, ఏదైతే కొదువగా ఉంటుందో, ఆ కొరత, కొదువ, లోట్లు, పాట్లు అన్నీ కూడాను జపమాలతో మరియ తల్లి మన నుండి తీసివేస్తుంది. అందుకు ఉదాహరణ, కానా పెండ్లి వివాహములో ద్రాక్షారసము తగ్గినప్పుడు ఆమె అక్కడ ఉన్నటువంటి ఆ కొరతను తీర్చగలిగింది. అంతేకాదు మనందరం కూడాను మహిమ దేవరహస్యాల్లో దేవుని యొక్క మహిమను మనం కొనియాడుతూ ఉన్నాం. నాని గారు, పల్లవి గారు ఈ రోజున ఇక్కడ జపమాలు చెప్పుకోవాలని వాళ్ళ గృహానికి ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించటం అంటే ఏంటి?
వాళ్ళు దేవుణ్ణి మహిమపరుస్తున్నాం, మేము దేవుని మహిమార్థమై ఈ ప్రార్థన పెట్టుకుంటున్నాం, మీరు కూడా మాతో జత కలిపి 2 లేక 3 ఇంకా ఎక్కువ మంది ఎవరెక్కడైతే ప్రార్థన చేస్తారో అక్కడ ఆ ప్రార్థనను ప్రభు వింటానని చెప్పాడు. కాబట్టి మనందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించి వాళ్ళతో పాటు మనల్ని కూడా వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థన చేయమని అడిగారంటే దేవుని మహిమార్థమే. సంతోష దేవరహస్యాలు, వెలుగు దేవరహస్యాలు, దుఃఖ దేవరహస్యాలు, మహిమ దేవరహస్యాలు అన్నీ కూడాను దేవుని మహిమార్థమై మనం అన్నీ కూడా చేస్తూ మనందరం ఇక్కడ సమావేశమైనంటే దేవుని ప్రేరణ, దేవుని మహిమపరచడానికి, ఆయన మహిమార్థమై ఈ కుటుంబ సభ్యులకు అందరికి కూడాను దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని ప్రార్థించడానికి మనం ఇక్కడ సమావేశమై ఉన్నాం. జపమాల యొక్క విశిష్టతల గురించి మనం తెలుసుకున్నట్టయితే జపమాల పండుగ ఎప్పుడు జరుపుకుంటామో ఎవరికైనా ఒక ఆలోచన ఉందా? జపమాల పండుగ ఎప్పుడు జరుపుకుంటామమ్మా? అమ్మా అక్టోబరు 7వ తారీఖు. అక్టోబర్ 7వ తారీఖు జపమాల పండుగను జరుపుకోవాలని చెప్పి మన తిరుసభ అంటే సంఘం, మన సంఘం ప్రపంచం అంతటా కూడా ఉంది. పోపు గారు ఏది చెప్తే అది చట్టం. పోపు గారు ఒక మాట చెప్పారంటే అది శాసనం. ఆయన ఏమని చెప్పారంటే, ఇదిగో అక్టోబర్ 7వ తారీఖున జపమాల పండుగను జరుపుకోండి, మే నెలంతా కూడా జపమాలను ఆచరించండి అని చెప్పారు. ఈ జపమాల చెప్పటం మూలంగా కొన్ని చరిత్రలు ఇవన్నీ కూడాను మనం కట్టుకథలుగా చెప్పుకోవడం కాదు. చరిత్రలో ఫ్రాన్స్ దేశంలో ఒకసారి ఏం జరిగిందంటే రాణి గారికి వివాహమైంది. వివాహమైతే 14 సంవత్సరాలు అయినా కానీ ఆమెకి ఎవరో పిల్లలు పుట్టడం లేదు. రాణికి ఒక కుమారుడు పుడితే, కొడుకు పుడితే యువరాజు అవుతాడు, కుమార్తె పుడితే యువరాణి అవుతుంది. లేక వాళ్ళకి 14 సంవత్సరాల తర్వాత జపమాలను ఆచరించిన తర్వాత ఆమెకు ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడికి ఫిలిప్ అనేటువంటి పేరు పెట్టారు. ఫ్రాన్స్ దేశంలో మన యొక్క యూరప్ చరిత్రలో సోషల్ స్టడీస్ పాఠంలో కూడా ఉంటుంది. చెప్తే ఆ ఫిలిప్ పుట్టిన తర్వాత పుట్టినటువంటి 2-3 సంవత్సరాల్లో అనారోగ్యం పాలై ఆ కుమారుడు మరణించాడు. ఆ రాజు రాణి చాలా వాళ్ళు బాధపడ్డారు. లేక 14 సంవత్సరాల తరగతి పుట్టినటువంటి ఆ బిడ్డడు మరణించినప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క ఆ వ్యధ బాధ, వాళ్ళ యొక్క మరి ఆ శోధన ఏ విధంగా ఉంటుందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. మళ్ళా వాళ్ళందరూ కూడాను ఆ రాజుగారు రాణి గారు వాళ్ళు నిరాశ చెందకుండా మరలా జపమాల చెప్పారు. వాళ్ళకు లూయిస్ అనేటువంటి ఒక కుమారుడు మరలా పుట్టాడు. అతనే తర్వాత ఫ్రాన్స్ రాజు అయ్యాడు, లూయిస్ I. అతను ఫ్రాన్స్ రాజు అయిన తర్వాత ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడాను, నన్ను గౌరవించేటువంటి ప్రతి వాడు కూడాను యేసు ప్రభు నామం పేరిట మీరు మోకరిల్లి ఆయన్ని దేవునిగా మీరు అంగీకరించవలసిందే. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు అనేటువంటి ఈ దేవుడు ఇప్పుడు కాదు, ఆయన సృష్టి ఆరంభము నుంచి ఉన్నాడు. ఆయన నిన్న నేడు రేపు ఎల్లప్పుడూ తూర్పు పడమర ఉత్తర దక్షిణ దేశంలో కూడాను ఈ భూదిగంతాల మీద పరలోకములో ఒకే ఒక వ్యక్తి కీర్తించబడుతున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఈ లూయిస్ అనేటువంటి యువరాజు ఫ్రాన్స్ దేశం అంతా కూడాను క్రైస్తవ దేశంగా చేశాడనమాట. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా ప్రైజ్ ది లార్డ్. ఒక కుమారుడు పుట్టడం ఏంటి, అతను మరణించటం ఏంటి, వాళ్ళు నిరాశ చెందకుండా మరలా జపమాలను ఆచరించడం ఏంటి, మరో కుమారుడు పుట్టడం ఏంటి, అతను దేవుని ప్రేరణతో అతను ఫ్రాన్స్ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చటం ఏంటి, క్రైస్తవ్యాన్ని అతను విస్తరించటం ఏంటి, ఇవన్నీ కూడా. అంతేకాదు మనం టర్కీ దేశం యొక్క చరిత్రను మనం తెలుసుకుంటే గాన టర్కీ దేశస్తులు సుమారుగా 1541 అంటే మన నుండి ఏక సంఘంగా ఉన్నటువంటి మన సంఘం నుంచి 1537లో మార్టిన్ లోథర్ అనేటువంటి ఆయన విడిపోయాడు. ఆయన విడిపోయి వేరే సంఘం పెట్టుకున్నాడు అనమాట.
అప్పటి వరకు 1537 వరకు ప్రపంచమంతా కూడాను ఒకే ఒక క్రైస్తవ సంఘం ఉన్నది. ఆ సమయంలో టర్కీ దేశస్తులందరూ కూడాను క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు. రెండవ భక్తినాథం పోపు గారు అనేటువంటి ఆయన మన తిరుసభను, మన సంఘాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన అప్పుడు ఏమని చెప్పాడంటే, ఈ క్రైస్తవులందరినీ హింసిస్తున్నటువంటి సమయంలో మరి క్రైస్తవులకేనో టర్కీ దేశస్తులకు యుద్ధం జరుగుతుంది. వాళ్ళేమో గుర్రాల మీద అనేకమైనటువంటి అధునాతనమైనటువంటి ఆయుధాలతో క్రైస్తవులందరినీ చంపుతూ ఉండగా రెండవ భక్తినాథం పోపు గారు ఏమని చెప్పారంటే, మీరందరూ క్రైస్తవులు, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా జపమాలను ఆచరించండి. ఎందుకంటే క్రైస్తవుల మీద నరమేధం జరుగుతుంది. మన దేశంలో మణిపూర్లో జరిగినట్లుగా నరమేధం జరుగుతుంది. కాబట్టి మీరు దేవమాతను ప్రార్థన చేయండి. ఆమె మధ్యస్థ ప్రార్థన ద్వారా మన క్రైస్తవులు విజయాన్ని చేకూర్చుకుంటారని ఆయన చెప్పినప్పుడు క్రైస్తవులందరూ ప్రపంచవ్యాప్తంగా 1541లో జపమాలను భక్తియుతంగా విశ్వాసంతో ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. ఆ సమయంలో 5,000 మంది క్రైస్తవ సైన్యం 30,000 మంది ఉన్నటువంటి టర్కీ సైన్యాన్ని ఓడించింది. క్రీస్తు ప్రభు యొక్క శిలువను ధరించింది. శిలువ ఉన్నటువంటి తెల్ల జెండాలను ఎగరవేశారు. ప్రతి ఒక్క సైనికులు తన మెడలో జపమాలను ధరించి యుద్ధం చేశారన్నమాట. మరియ తల్లి వాళ్ళ పక్షాన ఉండి ఆమె ఆ యుద్ధాన్ని గెలిపించిందని చెప్తూ ఉన్నారు. ఒక సైనికుడు తీవ్రంగా గాయపడి అతను మరణావస్థలో ఉన్నప్పుడు ఒక వైద్యశాలలో అతన్ని చేర్చినప్పుడు అతను చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే, ఇదిగో నేను యుద్ధరంగంలో గాయపడి శత్రువులు నన్ను యథేచ్ఛగా నన్ను తమ యొక్క కత్తులతో బాకులతో పొడుస్తున్నప్పుడు నా శరీరం నుంచి రక్తం ధారాపాతంగా కారుతున్నప్పుడు కూడాను నన్నెవరో ఒక స్త్రీ తన యొక్క ఒడిలో పెట్టుకుని నా గాయాలకు కట్లు కడుతున్నట్టుగా నాకు సాదృశ్యం కనిపించిందని ఆ సైనికుడు చెప్పాడు. కానీ ఆ సైనికుడు అంత తీవ్రంగా గాయపడినప్పుడు కూడాను అతగాడు మరణించకుండా అతను సజీవుడుగా ఉండి తర్వాత సైన్యం నుంచి బయటకు వచ్చి ఫాదర్ గారి యొక్క కోర్స్ చదివి అతను ఒక మరి గురువుగా అభిషిక్తం చేయబడ్డాడు. ఫ్రాన్స్ దేశంలో యువరాజు, అదే విధముగా టర్కీ దేశానికి సంబంధించిన 30,000 మంది సైనికులను 5,000 మంది సైన్యం కలిగినటువంటి ఐరోపా సైనికులు జయించటం, ఇవన్నీ కూడాను మరియమాత జరిపించినటువంటి గొప్ప అద్భుతాలు అన్నమాట. ఈ అద్భుతాలను మనందరం కూడా చూసుకుంటే చాలా మంది కూడాను మరి ఒకానొక దశలో అంటే సుమారుగా 16-17 శతాబ్దాల్లో చాలా మంది వచ్చి స్వర్గం లేదు, నరకం లేదు, దేవుడు లేడు, దయ్యం లేదు, మనందరం తినుము త్రాగుము సుఖించము అన్నట్టుగా ఉండవచ్చని ఒక వితండవాదాన్ని తెచ్చినప్పుడు క్రైస్తవులందరూ కూడాను పొరపడుతూ కొంతమంది వాళ్ళ వెనక నడిచారు. ఆ సమయంలో పాప ప్రక్షాళన అవసరం అని చెప్పి జపమాలను ఆచరించారు మన గురువులందరూ. అప్పుడు వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. డోమ్నిక్ సావియో అనేటువంటి ఒక పునీతుడు ఆయన అచంచలమైనటువంటి తన ప్రార్థన ద్వారా జపమాలను ఆచరించి ఆ యొక్క త్రోవ తప్పినటువంటి ఆ గుంపును వాళ్ళందరినీ కూడా మరలా క్రైస్తవంలోనికి తీసుకుని వచ్చారు. అసలు సిసలైనటువంటి అద్భుతం అన్నమాట ఇది. రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగిందమ్మా? రెండవ ప్రపంచ యుద్ధం 1945లో జరిగినప్పుడు హిరోషిమా నాగసాకిల మీద అమెరికా సైన్యం బాంబులను కురిపించినప్పుడు అందరూ చనిపోయారు ఆ చుట్టుపక్కల. కానీ ఒక చర్చిలో 12 మంది గురువులు, మన లైలా కాలేజీ సభకు చెందినటువంటి వాళ్ళు, జెసూట్స్ అన్నమాట, వాళ్ళందరూ 12 మంది తప్ప అందరూ చనిపోయారు అన్నమాట. ఎందుకు చనిపోయారు అందరూ, వీళ్ళు ఎందుకు బ్రతికారంటే వాళ్ళు ఒక చర్చిలో ఉండి జపమాలను చెప్తున్నారు. 200 మంది శాస్త్రజ్ఞులు దీని మీద పరిశోధన చేశారు. 1945లో హిరోషిమా నాగసాకి మీద జరిగినటువంటి ఈ బాంబు దాడిలో చుట్టూ కూడాను 5 కిలోమీటర్ల మేరలో ఏ ఒక్కరూ కూడా బ్రతికిలేరు.
వీళ్ళు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి చర్చిలో ఈ 12 మంది గురువులు బ్రతికున్నారంటే ఇది గొప్ప ఆశ్చర్యం అని ఒక పరిశోధన జరిగినప్పుడు ఈ బాంబు యొక్క విస్ఫోటనం అనేటువంటిది ఆ చర్చిని తాకలేదంట. ఎందుకంటే ఆ చర్చిలో దేవుడు నిజంగా దివ్య సప్రసాద రూపంలో వాసమై ఉన్నాడు, ఆయన నివాసమై ఉన్నాడు. మరియ తల్లి వాళ్ళను కాపాడింది ఆ విస్ఫోటనాన్ని. ఇదిగో నా కుమారుణ్ణి ప్రార్థించేటువంటి, నా కుమారుణ్ణి స్తుతించేటువంటి ఈ గురువులు చనిపోకూడదు. మీరు చనిపోతే గాన మీరు నా కుమారుణ్ణి మహిమార్థమై వీళ్ళు ఇంకా ప్రకటించవలసి ఉందని వాళ్ళని సజీవులుగా ఉంచిందని 200 మంది శాస్త్రజ్ఞులు పరిశోధన జరిపి ఈ చర్చిలో ఉన్నటువంటి ఈ గురువులే ఎందుకు చనిపోలేదని పరిశోధన చేసి ఏదో దివ్యశక్తి ఆ దేవాలయం చుట్టూ కావలి కాసింది. వాళ్ళే కావలి సన్మనస్కులు, వాళ్ళే కావలి దూతలు, వాళ్ళే పరిశుద్ధాత్మ, వాళ్ళే ఆదరణకర్త, వాళ్ళే ఆత్మీయ దేవుడు అన్నమాట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి జపమాలను ధరించేటువంటి వాళ్ళు, జపమాలను ఆచరించేటువంటి వాళ్ళు, జపమాలను స్తుతించేటువంటి వాళ్ళు దేవుణ్ణి జపమాల ద్వారా ఇటువంటి మేళ్లను పొందుతారని చెప్పి మనందరం కూడా తెలుసుకోవచ్చు. మరి పునీత బెర్నార్డ్ గారని ఒక పునీతుడు ఉన్నాడు. మనందరం కూడా ఒక జపం చెప్పుకుంటాం. ఏం జపమమ్మది? మిక్కిలి నెనరు గల తల్లి మీ శరణకు పరిగెత్తుకుని వచ్చి మీ ఉపకార సహాయం అడిగిన వారిలో ఒక్కరైనా మీ వలన చేయి విడిపడినట్లును ఎన్నడనో లోకములో వినలేదని తలంచండి. కన్యకల రాజ్ఞి దయాన్సుమల తల్లి ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను మేము సమీపించి వచ్చుతున్నాం. నిట్టూరు పిడిచి ప్రలాపించి వచ్చే పాపులమైన మేము ఈ జపాన్ని చెప్పింది ఎవరంటే బెర్నార్డ్ గారు. ఎందుకు చెప్పాడంటే మరియ తల్లిని ఆ జపమాల ద్వారా ప్రస్తుతించేటువంటి ఏ ఒక్కరు కూడా ఎప్పుడు అపాయం జరగదని ఆయన చెప్పారన్నమాట. కాబట్టి జపమాలను గురించి చెప్పినటువంటి ఇంకా ఎన్నో సందర్భాలను అయితే మధ్యలో మనందరూ కూడాను కొంచెం రిలీఫ్గా ఉండడానికి ఒక చిన్న కథ. పరలోక రాజ్యానికంట మే నెలలో అక్టోబర్ నెలలోనంటే ఎక్కువ మంది వెళ్తున్నారు. పరలోక రాజ్యానికి మే నెలలో అక్టోబర్ నెలలో ఎక్కువ మంది వెళ్తున్నారు. పరలోక రాజ్యం తాళం చెవులు యేసు ప్రభు ఎవరికి ఇచ్చానని చెప్పాడు పేతురు గారు. ఆయన దగ్గర ఉండగా తాళం. జనం గిటకెట్లు ఆడుతున్నారంట ఈ 2 నెలల్లో. ఎందుకు ఇంత ఎక్కువ మంది వస్తున్నారు? ఎప్పుడు రారు కదా, ఏంటి అసలు ఈ 2 నెలల్లో అని చెప్పి ఆయన బయటకు వచ్చాట. గేటు బయట నుంచి, పరలోక రాజ్యం యొక్క గేటు బయట నుంచి వచ్చి చూస్తేనంట మరియ తల్లి పరలోక రాజ్యం యొక్క గోడ పైన ఉండి తెల్లని వస్త్రాలు, కళ్ళు మిరుమిట్లు వెళ్ళిపోయేటువంటి కాంతులు వెదజల్లేటువంటి తెల్లటి వస్త్రాలను, మెడలో ఒక రత్నావళి రంగు అంటే స్కై బ్లూ ఒక పై పంచి లాంటిది ధరించినటువంటి ఒక స్త్రీ అంట గోడ బయట ఉన్నటువంటి ప్రతి వాడిని పైకి లేపి గోడ పై నుంచి పరలోక రాజ్యంలో వేస్తుందంట. అందుకని ఈ పరలోక రాజ్యం బాగా హౌస్ఫుల్ అయిపోతుందంట ఈ 2 నెలలు. పేతురు గారు అప్పుడు చూశాడంట మరియ తల్లి. ఎవరు ఈ అమ్మాయిని దగ్గరికి వెళ్ళి చూస్తే మరియ తల్లి అంట. అంటే వీళ్ళందరూ ఈ నెలలో జపమాలను ఆచరిస్తూ ఉన్నారు. అంటే మన విశ్వాసాన్ని దృఢపరచుకోవటం కోసం ఒక బైబిల్ గ్రంథ పండితులు రాసినటువంటి ఒక చిన్న కథ. కథే కాదు, దీనిలో సత్యం కూడా ఉండి ఉండవచ్చు. కాబట్టి జపమాలను ధరిద్దాం, జపమాలను ఆచరిద్దాం. జపమాల ఒక ఒడిశాలతో దుర్మార్గులను అంటే సాతానును జయించడానికి ఒడిశాలను ఉపయోగించి దావీదు ఏమైనదైతే యెహోవా నామం పేరిట గెలిచాడు. ఇదిగో మోషే తన చేతిలో ఉన్నటువంటి కర్ర ద్వారా ఆ రాతిని మరి కొట్టి ఆ జీవజాలాలను అక్కడి నుంచి ఆయన ఉబుకిగా చేశాడు. ఆ రకంగా మన అందరం కూడాను అద్భుతాలు చేస్తుంది జపమాల. ఇదిగో శత్రువులను జయిస్తుంది. సంసోను గాడిద దవడతో 1000 మందిని చంపగలిగినదిగా చేస్తూ ఉంటాడు. కాబట్టి జపమాలను మనం ఆచరించాలి. జపమాలను ధ్యానించేటువంటి వాళ్లకు
ప్రవచనం ఉంటుంది. వాళ్ళు చెప్పినటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. జోసెఫ్ తండ్రి గారు ఎప్పుడు జపమాలను ఆచరించేవాడు. అంతేకాదు జపమాలను ఆచరించేవాడు, నిండు ఆరోగ్యంతో ఉండేవాడు. జోసెఫ్ తండ్రి గారికి ఒక కాలు బోరకాలు, అయినా ఆయన ఎప్పుడు అనారోగ్యం పాలయ్యేవాడు కాదు. 6 నెలల ముందే తన యొక్క పెట్టిని తాను తయారు చేసుకుని, నేను జనవరి 15వ తేదీన మరణిస్తానని, 1945లో నేను మరణిస్తానని 44లోనే ఆయన జులై నెలలో ప్రకటించి ఆయన జనవరిలో మరణించాడు. అంటే ప్రవచన శబ్దం ఉంటుంది, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. మరి సాతాను యొక్క బంధకాల నుంచి వాళ్ళు తొలగించబడతారు. ఆయన చేసిన అద్భుతం ఏంటి? మీ ఇంట్లో సాతాను ఉంది, మీ యొక్క వేగేవాళ్ళ ఏమని చెప్పాడు? పిల్లలు పుడుతున్నారు, ఉయ్యాల తొట్టులోంచి పడిపోతున్నారు, చనిపోతున్నారు, మంచం నుంచి పడుతున్నారు, చనిపోతున్నారు. ఈసారి క్లారమ్మ గారు నువ్వు గర్భం ధరిస్తావు, నీకు ఒక పిల్లవాడు పుడతాడు, అయితే బాలస్వామి అని పేరు పెట్టు, అప్పుడే బ్రతుకుతాడు అని వాళ్ళు హైందవ మతస్థులైనటువంటి వారిని ఇంటికి వెళ్ళి ఆశీర్వదించినటువంటి తండ్రి గారు వాళ్ళకు ఒక బిడ్డను పుడితే బాలస్వామి అని పేరు పెట్టారు. ఇదిగో మీ ఇంట్లో సాతాను తిరుగుతుందని, అదిగో వాళ్ళ గొడ్డ సావిట్లో తిరిగేటువంటి ఒక కట్లపాముని సంపింప చేసిన తర్వాత వాళ్ళు క్రైస్తవంలోనికి మారారు. ఇది ఎక్కడో జరగలేదు, ఇది ఫ్రాన్స్లో జరగలేదు, లేకుంటే ఇది వేరే చోట ఎక్కడ జరగలేదు. మనకు ఉన్నటువంటి ఇక్కడ పుణ్యక్షేత్రంలో జరిగినటువంటి గొప్ప అద్భుత కార్యం. అందుకనే ప్రవచనాలను ప్రవచిస్తారు జపమాలు చెప్పేవాళ్ళు, నిండు ఆరోగ్యంతో ఉంటారు. వాళ్ళు సాతాను బంధకాలను తెంపుతారు, ఆశ్రయించినటువంటి ఆత్మలను వాళ్ళు రక్షించగలుగుతారు, నరక శక్తులను జయించేటువంటి వ్యక్తులుగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు దేవునికి అతి సమీపంలో ఉంటారు. ఎందువల్ల? పరలోక తండ్రికి ప్రియమైనటువంటి పుత్రికగా ఉన్నటువంటి ఈ మరియ తల్లి ద్వారా మనం జపమాలను ఆచరించడమే దానికి కారణం. ఆ మరియ తల్లి యొక్క జపమాల ఆశీర్వాదాలు నాని గారికి, పల్లవి గారికి, వారి 3 బిడ్డల్లో ఉండి ఆయన ప్రత్యక్షత, ప్రసన్నత వారి గృహంలో ఎప్పుడూ కూడాను నివాసం ఉండి వారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనిని